శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శుభోదయం మిత్రులారా. ఈరోజు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే భాగవతము బేసిక్ నాలెడ్జ్ అన్నాడు మన సిలబస్లో. అంటే భాగవతము ఇంకా ప్రాథమికంగా కొన్ని విషయాలు ఉంటాయి, అవి మనం చెప్పుకుందాం. భాగవతాన్ని రాసినవాడు సంస్కృతంలో వేదవ్యాసుడు. అన్ని పురాణాలు కూడా వేదవ్యాసులే రాశారని మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. సరే, అయితే భాగవతములో అసలు భాగవతాన్ని ఎవరికి వినిపించారు, ఇందులో ఎన్ని స్కంధాలు ఉన్నాయి, ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అనే విషయాల గురించి మనం చెప్పుకుందామండి. అయితే భాగవత కథను విదురుడు వినాలి అనుకున్నాడండి. ఎందుకయ్యా వినాలి అనుకున్నాడంటే విదురునికి వైరాగ్యం వచ్చింది. వైరాగ్యం వస్తే ఆయన ఆత్మజ్ఞానం పొందాలి అనుకున్నాడండి. ఆత్మజ్ఞానం పొందాలి అనుకుని ఆయన మైత్రేయ మహర్షిని ఆశ్రయించాడు. మైత్రేయ మహర్షిని ఆయన ఆశ్రయిస్తే మైత్రేయుడు భాగవత కథను విదురుడికి వినిపించాడు. ఆ తర్వాత వాసుదేవుడు ఏం చేశాడంటే భాగవత కథను సనత్కుమారుడికి వినిపించాడండి. సనత్కుమారుడికి భాగవత కథను వినిపించాడు. సనత్కుమారునికి వైరాగ్యం వచ్చింది. ఆ వైరాగ్య స్థితిలో భాగవత వినాలనుకున్నాడు. వాసుదేవుడిని ఆశ్రయిస్తే వాసుదేవుడు భాగవత కథను చెప్పాడండి. ఆ తర్వాత ఈ సనత్కుమారుల వారు ఏం చేశారు, సాంఖ్యాయనుకు చెప్పారండి. సాంఖ్యాయనమునికి చెప్పారు. సాంఖ్యాయనుడు అనే ఆయనకి సనత్కుమారుడు భాగవత కథను వివరించడం జరిగిందనమాట. ఆ తర్వాత సాంఖ్యాయనుడు ఏం చేశాడయ్యా అంటే ఈ భాగవత కథను పరశురాముడికి చెప్పాడండి. భాగవత కథను పరాశరునికి చెప్పాడండి. సాంఖ్యాయనుడు పరాశరునికి ఈ కథను చెప్పడం జరిగిందండి. సాంఖ్యాయనుడు పరాశరునికి ఈ కథను చెప్పడం జరిగింది. ఆ తర్వాత పరాశరుల వారు ఏం చేశారయ్యా అంటే పరాశరుల వారు దేవతా గురువైనటువంటి బృహస్పతికి ఈ కథను చెప్పడం జరిగింది. భాగవత కథ ఈ విధంగా ఒకరి నుండి ఒకరికి భాగవతం అద్భుతంగా వ్యాపింపబడింది. అయితే మహాభాగవతం అంటారు. భాగవతానికి ఎన్నో ప్రత్యేకతలు మనకి కనిపిస్తూ ఉన్నాయండి భాగవతానికి. అయితే ఈ భాగవతంలో మనకు ప్రధానంగా ఎవరు కనిపిస్తారయ్యా అంటే పరీక్షిత్ మహారాజు కథతో మనకు భాగవతం అనేది ప్రారంభమవుతుందండి. పరీక్షిత్ మహారాజు కథతో. అయితే ఈ భాగవతంలో ఎన్ని స్కంధాలు ఉన్నాయో చూద్దామండి, ఎన్ని శ్లోకాలు ఉన్నాయో చూద్దామండి. భాగవతంలో గల భాగములకు స్కంధములు అని పేరండి. భాగవతంలో గల భాగములకు స్కంధములు అని పేరు. ఇందులో 12 స్కంధాలు కనిపిస్తూ ఉన్నాయండి. అయితే భాగవతంలో మొత్తము 18,000 శ్లోకాలు కనిపిస్తూ ఉన్నాయండి. భాగవతంలో శ్లోకాలు 18,000. ఓకేనండి. స్కంధములు 12,000. స్కంధములు 12 స్కంధములు 18,000 శ్లోకాలు. భారతములో గల భాగములకు ఏమని పేరు అని బిట్టు వస్తుందండి. పర్వములు అని పేరు. తర్వాత రామాయణంలో గల భాగములకు ఏమని పేరు? రామాయణంలో గల భాగములకు కాండములు అని పేరు. భాగవతములో గల భాగములకు ఏమని పేరు? భాగవతంలో గల భాగములకు స్కంధములు అని పేరు. భారతంలో సంస్కృత భారతంలో 100 పర్వాలు ఉన్నాయి. తెలుగు భారతంలో 18 పర్వాలు ఉన్నాయి. రామాయణంలో 6 కాండలున్నాయి.
భాగవతంలో 12 స్కంధములు ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్ కనుక చెప్పడం జరిగింది. సరే, అయితే సర్వ వేదాంత సారమే భాగవతం అండి. 4 వేదములు సారమే భాగవతము. సర్వ వేదాంత సారమే భాగవతము కనుక భాగవతాన్ని ఏమంటారయ్యా అంటే కల్పవృక్షము అంటారండి. భాగవతాన్ని భక్తుల పాలిట కల్పవృక్షము అంటారు. ఎందుకంటే ఇందులో శ్రీమన్నారాయణుని యొక్క అవతారములు అద్భుతంగా వర్ణించబడ్డాయి కనుక ఇది భక్తుల పాలిట కల్పవృక్షం అండి. అయితే మనకు ఇందులో 12 స్కంధాలు ఉన్నాయి. 12 స్కంధాలు కూడా మనం వివరంగా ఒక్కొక్క స్కందం చెప్పుకుందామండి. ప్రథమ స్కందం చూద్దామండి. ప్రథమ స్కంధంలో దేంతో ప్రారంభమవుతుందయ్యా అంటే కథ పరీక్షిత్ మహారాజుతో కథ ప్రారంభమవుతుందండి. పరీక్షిత్తు ఎవరండి? పరీక్షిత్తు గతంలో చెప్పుకున్నాం మనం. పరీక్షిత్ ఎవరు? పరీక్షిత్తు అభిమన్యుడి కుమారుడు. అభిమన్యుడు ఉత్తరల కుమారుడు పరీక్షిత్తు. అయితే ఈ పరీక్షిత్ మహారాజుకి ధర్మరాజు అండి. పరీక్షిత్ మహారాజుకి ధర్మరాజు పట్టాభిషేకం చేశాడు. పట్టాభిషేకం చేసి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులు, సహదేవులు, ద్రౌపది సమేతలే స్వర్గారోహణ పర్వానికి వెళ్ళిపోయారు. స్వర్గస్థులైపోయారు వాళ్ళు. అయితే ఇప్పుడు పరీక్షిత్ మహారాజుకి పట్టాభిషేకం చేశాడు కనుక ఈయన ప్రజలను కన్న బిడ్డల వలె పరిపాలిస్తున్నాడు. ధర్మబద్ధుడే తన తాత తండ్రుల వలె పరిపాలన చేస్తున్నాడు. తన తాత వలె ధర్మబద్ధుడే ఉన్నాడు. అయితే ఇలా ఉండగా ఒకసారి పరీక్షిత్ మహారాజు వారు వేటకు వెళ్ళారండి. వేటకు వెళ్ళిన తర్వాత ఆయన వేటాడుతూ బాగా దాహంతో ఉన్నాడు. అక్కడ ఒక ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమానికి వెళ్ళాడండి. ఆ ఆశ్రమంలో శమీకుడు అనే ఒక ఋషి సమాధి స్థితిలో ఉన్నాడండి. సమాధి స్థితిలో ఉండి ఆయన యోగాభ్యాసం చేసుకుంటున్నాడు, ధ్యానం చేసుకుంటున్నాడు. అయితే పరీక్షిత్ మహారాజు వచ్చి, అయ్యా గొప్ప దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇప్పించండి అన్నాడు. అయితే లేదా ఎక్కడెక్కడైనా నీళ్లుంటే చెప్పండి అని ప్రాధేయపడ్డాడు. కానీ శమీకుడు సమాధిలో ఉన్నాడు కనుక ఆయన ఏమీ మాట్లాడలేదు. చాలాసేపు బ్రతిమలాడిన తర్వాత ఏం చేశారంటే పరీక్షిత్ కోపం వచ్చి అక్కడ ఒక చచ్చిపోయిన పాముంటే తన బాణంతో ఆ పామును తీసి శమీకుని మెల్ల వేశాడు. వేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయము తన కుమారుడు శమీకుని కుమారుడు పేరు శృంగి. ఆ శృంగి మిత్రులు చూశారు. చూసి, అయ్యా మీ నాన్నగారి మెల్లో ఇలా ఒక ఆయన చచ్చిపోయిన పాము వేశాడు అని చెప్పాడు. వచ్చాడు, చూశాడు, ఉగ్రుడైపోయాడు శృంగి. ఉగ్రుడే శపించాడు. మా నాన్నగారి మెల్లో పాము ఎవరైతే వేశారో ఆయనకి ఈ 7 రోజులలో ఆయనకి తక్షకుడు అనే పాము కాటు వేయునుగాక, అంటే తక్షకుడు అనే పాము చేత కాటు వేయబడి మరణించునుగాక అని శపించాడండి. కొద్దిసేపు అయిపోయిన తర్వాత శమీకుడు ధ్యానం నుండి బయటకు వచ్చాడండి. వచ్చి, నాయనా శృంగి, ఎంత పని చేశావు? ఎవరనుకున్నావు? పరీక్షిత్ మహారాజు అంటే అర్జునుడి మనముడు. ఆయన ధర్మరాజు స్వయంగా పట్టాభిషేకం చేశారు ఆయనకి. ఉత్తర అభిమన్యుడు కుమారుడు పరీక్షిత్ మహారాజు, మహాధర్మాత్ముడు, పాండవ వంశానికి చెందినవాడు, మహాధర్మాత్ముడు. అట్లాంటి ధర్మాత్ముని శపించావు, తప్పునైనా వెళ్ళి ఈ విషయం ఆయనకు తెలియజేయి, ఆయన కాపాడుకుంటాడు అని చెప్పాడు. చెబితే శృంగి శమీకునికి విషయాన్ని తెలియచేశాడు. విషయాన్ని గ్రహించినటువంటి పరీక్షిత్ బాధపడ్డాడు. సరే, ఈ 1 రోజుల్లో ఎలాగనో నాకు చావు తప్పదు, బ్రతికితే మంచిదే, చచ్చిపోయినా సరే నేను మోక్షాన్ని పొందాలి అనుకున్నాడు. అనుకొని సుఖమహర్షుల వారిని ఆశ్రయించాడు. ఇప్పుడు సుఖమహర్షి వారు వచ్చి సుఖమహర్షి వచ్చి
ఏం చేశాడయ్యా అంటే పరీక్షిత్ మహారాజుకి భాగవత కథను వినిపించాడు. 7 రోజులలో వినిపిస్తానని చెప్పాడు. అందుకనే భాగవత సప్తాహాలు కూడా చేస్తూ ఉంటారనమాట. 7 రోజులలో భాగవతం పూర్తి చేయాలి. భాగవత కథను సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకి చెప్పడం ప్రారంభించాడు. ఈ విధంగా మనకు ప్రథమ స్కంధం అనేది ప్రారంభమవుతుంది. అయితే మొత్తానికి కథంతా అయిపోయిందండి. భాగవతం అంతా విన్నాడు ఆయన. 7వ రోజు వచ్చిందండి. వచ్చిన తర్వాత ఇంకా సూర్యాస్తమయం సమయం అండి. ఇంతట్లో తక్షకుడు పరీక్షిత్ మహారాజుని కాటు వేసేందుకు వస్తున్నాడండి. కాటు వేసేందుకు వస్తూ ఉంటే ఇది ద్వాదశ అధ్యాయంలో మళ్ళా మనకు కనిపిస్తుంది. కన్ఫ్యూజ్ లేకుండా ఇక్కడ చెప్పేస్తున్నాను. ఇది మళ్ళా ద్వాదశ అధ్యాయంలో వస్తుంది. ఓకేనండి. 12వ స్కంధంలో వస్తుంది, ద్వాదశ స్కంధంలో వస్తుంది. అదే విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. అయితే ఇప్పుడు తక్షకుడు వస్తున్నాడండి. దేనికోసం? పరీక్షిత్ మహారాజుని కాటు వేసేందుకు వస్తున్నాడు. ఇలా వస్తూ ఉంటే ఏం జరిగిందంటే మధ్యలో ఒక ఆయన కనిపించాడండి. ఆయన పేరు కశ్యపుడు. కశ్యపుడు కనిపించాడండి. కశ్యపుడు కనిపించిన తర్వాత, అయ్యా నీవు త్రావులో అడ్డుగా ఉన్నావు, త్రావు తప్పుకో అన్నాడు తక్షకుడు. ఆయన వినలేదండి, ముందుకు వెళ్ళిపోతున్నాడండి. వెళ్ళిపోతూ ఉంటే చెప్పాడు, ఏమయ్యా త్రావు ఇవ్వట్లేదు, నేను ఎవరు అనుకున్నావు అన్నాడు తక్షకుడు. నువ్వు ఎవరైతే నాకేంటయ్యా, నేనెవరో నీకు తెలుసా? ఇద్దరికి వాగ్వాదం జరిగిందండి. అప్పుడు తక్షకుడు చెప్పాడు, పరీక్షిత్ మహారాజును కాటు వేసేందుకు వెళ్తున్నాను అని చెప్పాడు. లేకపోతే నీ పని చెప్పుండేవాడిని అన్నాడు. అప్పుడు కశ్యపుడు చెప్పాడండి, నేను ఆయన రక్షించడం కోసం వెళ్తున్నాను. ఆయన చాలా విలువైన వస్తువులని, ఆభరణాలని, రాజ్యాన్ని ప్రకటించారు అన్నాడు. అంటే అప్పుడు నా సంగతి నీకు తెలియదు అని తక్షకుడు ఒక చుట్టు కాటు వేశాడండి. ఆ చుట్టు భస్మం అయిపోయిందండి. వెంటనే కశ్యపుడు ఏం చేశాడంటే ఆ చుట్టుని మళ్ళీ సజీవంగా బ్రతికించాడండి తన మంత్రశక్తితో. ఇది నా బలం అన్నాడు. వెంటనే తక్షకుడు ఏమన్నాడంటే, అయ్యా పరీక్షిత్ మహారాజుకి ఇది బ్రహ్మగారు రాసిన రాత, నాచే ఆయనకు మరణం ఉంది. దయచేసి మీకు అంతకన్నా విలువైనటువంటి వజ్ర వైఢూర్యాలు, రత్నాలు ఇస్తాను. దయచేసి మీరు వెళ్ళిపోండి, బ్రహ్మరాతను మనం కాదనకూడదు అని బ్రతిమలాడుకున్నాడు. అప్పుడు కశ్యపుడు వెళ్ళిపోయాడు. సరే, కశ్య ప్రజాపతి వేరు, కశ్యపుడు వేరు. అప్పుడు ఈయన ఒక బ్రాహ్మణుడు. అయితే తక్షకుడు కశ్యపుని బ్రతిమలాడి పంపించేశాడు. పరీక్షిత్ మహారాజు సాయంకాలం అయిందండి, ఇంకా 7 రోజులు అయిపోయింది. సూర్యాస్తమయం కావస్తూ ఉన్న సమయంలో ఆయనకు ఆకలి వేసింది. ఒక పండు తిందాం అనుకున్నాడు. దాసీ జనం వచ్చి పండు ఇచ్చారు. ఇలా పండు వలవగానే సూక్ష్మరూపుడే అప్పటికే వెళ్ళిపోయాడు తక్షకుడు. అయితే ఆ పండులో నుంచి తక్షకుడు వచ్చి పరీక్షిత్ మహారాజుని కాటు వేశాడు. ఇది మనకు ద్వాదశ స్కంధంలో కనిపిస్తుంది. ఇది పరీక్షిత్ మహారాజు కథతో మనకు భాగవతం అనేది ప్రారంభమవుతుందండి. ఓకేనండి. ఇది అయితే ప్రథమ స్కంధంలో ఏముంటుందయ్యా అంటే భక్తి గొప్పతనం ఉంటుందండి. ఒకటవది భక్తి గొప్పతనం ఉంటుంది. తరువాత నారద మహర్షి పూర్వజన్మ వృత్తాంతం ఉంటుందండి. నారద మహర్షి పూర్వజన్మ వృత్తాంతం గల స్కంధం ఏది అంటే నారద మహర్షి పూర్వజన్మ వృత్తాంతం ఉంటుంది ప్రథమ స్కంధంలో. ఆ తర్వాత ఇందులో పాండవుల చరిత్ర ఉంటుందండి. పాండవులు, కౌరవుల చరిత్ర మనం భారతంలో చెప్పుకున్నాం కనుక ఇక్కడ చెప్పుకోక్కర్లేదు. తర్వాత భీష్ముని మహాప్రస్థానం ఉంటుందండి. భీష్ముని మహాప్రస్థానం అంటే భీష్ముడు ఆయన తానుగా స్వచ్ఛంద మరణం ఉంది కనుక నేను మరణిస్తాను అనుకున్నాడు. ఆ రోజు మంచి రోజు, ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏకాదశి వచ్చింది. ఆ ఏకాదశి నాడు నేను మరణిస్తాననుకున్నాడు. భీష్మాచార్యుల వారు మరణించారు. ఇది మనకు భాగవతంలో ప్రథమ స్కంధంలో కనిపిస్తుంది అన్నమాట అండి. సరే, అయితే ఈ భాగవతం ప్రథమ స్కంధంలో మనకు ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాల గురించి మనం ఇక్కడ చెప్పుకుందామండి. సరే, ఇందులో ఏంటంటే ప్రధానంగా భాగవత పురాణానికి
10 లక్షణాలు చెప్పుకున్నామని మనం అండి. అంటే పురాణం పంచలక్షణం అని చెప్పుకున్నాం మనం. పురాణం పంచలక్షణం ఎవరు చెప్పారయ్యా అంటే అమరసింహుడు చెప్తాడండి. పురాణానికి 5 లక్షణాలు ఉన్నాయి. ఏంటంటే సర్గ, ప్రతిసర్గ, సర్గ ప్రతిసర్గ, తర్వాత అండి వంశము, మన్వంతరము, వంశము మన్వంతరము, వంశానుచరితము, వంశానుచరితము. ఇది బాగా ప్రసిద్ధమైనవండి. సర్గ, ప్రతిసర్గ, వంశము, మన్వంతరము, వంశానుచరితము. ఎవరు చెప్పారంటే అమరసింహుడు అమరకోశంలో పురాణం పంచలక్షణం అని చెప్పాడండి. పురాణానికి ఈ 5 లక్షణాలు ఉండాలి. ఈ 5 లక్షణాలు ఉంటేనే దానిని పురాణము అంటారు అని చెప్పాడండి. అయితే భాగవత పురాణం ప్రథమ స్కంధంలో ఏం చెప్పిందంటే మహాపురాణం దశలక్షణ సమన్వితం అని చెప్పిందండి. మహాపురాణం అయితే 10 లక్షణాలతో ఉంటుందని చెప్పిందండి. మహాపురాణం దశలక్షణ సమన్వితం అని చెప్పిందండి. మొత్తం ఎన్నయ్య ఉండాలంటే 10 లక్షణాలు చెప్పిందండి. ఒకటోది ఏంటంటే సర్గ అంటే సృష్టి జ్ఞానము అని చెప్పింది. రెండోది సర్గ ప్రతిసర్గ అని చెప్పిందండి. ప్రతిసర్గ అంటే సృష్టికి ప్రతి సృష్టి చేయడము అని అర్థం దానికి. లేదా దీనినే కొంతమంది విసర్గ అంటారు. ఎలా అన్నా ఒకటేనండి. ప్రతిసర్గ అన్నా విసర్గ అన్నా ఒకటేనండి. మూడవది అండి స్థానం అండి. భాగవత పురాణం చెప్పింది స్థానం అంటే ఏంటంటే విష్ణువు చేత ప్రాణికోటి రక్షించబడాలి. విష్ణువు చేత ప్రాణికోటి రక్షించబడటను స్థానం అంటారండి. తరువాత పోషణ అంటే ఏంటయ్యా? పోషణ అనగా శ్రీమన్నారాయణుడి చేత పోషించబడుట. సమస్త జీవరాశులు కూడా శ్రీమన్నారాయణునిచే పోషించబడుచున్నాయి. 5వది అండి ఊలి అంటారండి. ఊలి అంటే ప్రతి జీవి కూడా కర్మబంధాలలో పడిపోతుంది. కర్మబంధాలలో పడిపోవటనే ఊలి అంటారండి. తర్వాత మన్వంతరం అంటే 14 మంది మనకు మనువులు ఉన్నారండి. ఆ 14 మంది మనువుల చరిత్రను చెప్పుతుంది. తర్వాత అండి 7వది ఈశాన కథనం అండి. అంటే పరమేశ్వరుని గురించి, ఆ శ్రీమన్నారాయణ గురించి, ఆ భగవంతుడి గురించి కథలుగా చెప్పుకోవడమే. ఆ భగవంతుని యొక్క కథా శ్రవణం వినడాన్నే ఈశాన కథనము అంటుందండి. 8వది అండి నిరోధం అండి. అంటే నిరోధం అంటే భగవంతునిలో భక్తులు లయం కావడం. భగవంతునిలో భక్తులు లయం కావడాన్ని నిరోధము అంటారండి. 9వది ముక్తి అంటే తెలుసు మనకి. అంటే ఆత్మభావాన్ని వదిలి భగవంతునిలో లీనమైపోవడం అండి. ఇంకా ఈ శరీరం వేరు, ఆత్మ వేరు. ఈ ఆత్మభావాన్ని వదిలేసి భగవంతునిలో లీనమైపోవడాన్ని ముక్తి అంటారండి. తర్వాత ఆశ్రయం అండి. ఆశ్రయం అంటే ఏంటంటే సృష్టి ఉత్పత్తి, సృష్టి ప్రారంభం కావడం, ఉత్పత్తి జరగడం, సృష్టి మళ్ళా లయం అయిపోవడం. ఈ 10 లక్షణాలు ఉంటే దానిని మహాపురాణం అంటారు. ఈ 10 లక్షణాలు కూడా భాగవతంలో ఉన్నాయి కనుక భాగవతాన్ని మహాపురాణము అని అన్నారన్నమాట అండి. అయితే మనకి కొంతమంది అధిదేవతలు ఉన్నారండి. అధిదేవతలు అయినా నోటికి అధిదేవత ఎవరండి అంటే
అగ్ని అండి. నోటికి నోరు, మనిషి యొక్క నోటికి అధిదేవత అగ్ని. అందుకనే మాట పరుషంగా ఉంటుంది. కొంతమందికి అగ్నితత్వం ఉంటుంది, మహర్షులకు కూడా. విశ్వామిత్రుడు, దూర్వాసుడు, ఇట్లా మనం ఎవరిని చూసుకున్నా సరే కొంచెం పరుషంగానే ఉంటుంది. అలాగే ఎవరైనా సరే అండి శపిస్తూ ఉంటారు. మరి దేనికోసం అంటే అగ్నితత్వం వలనే. నోటికి అధిదేవత అగ్ని అండి. తర్వాత నాసిక ఉందండి. నాసిక, ముక్కు. నాసిక అంటే ముక్కు. ముక్కుకి అధిదేవత ఎవరండి అంటే అశ్విని దేవతలు. అశ్విని దేవతలండి నాసికకు. నాసిక రంధ్రాలు 2 ఉంటాయి, 2 ఉంటారు అశ్విని దేవతలు. తర్వాత అండి చెవులండి. చెవులు, చెవులకి అధిదేవత ఎవరంటే దిక్కులండి. చెవులకి అధిదేవత దిక్కులండి. తర్వాత అండి రోమాలండి. రోమాలు అంటే దిక్కులంటే ఏంటివి? అష్ట దిక్కులు ఉన్నాయి కదండి, ఆ అష్టదిక్పాలకులు అన్నమాట. తర్వాత రోమాలండి. రోమాలకి అధిదేవత వృక్షాలు. రోమాలకి అధిదేవత వృక్షాలండి. చేతులండి. చేతులకు అధిదేవత ఎవరయ్యా అంటే ఇంద్రుడు. చేతులకి అధిదేవత ఇంద్రుడు అండి. మరి పాదాలు ఉన్నాయండి. పాదాలు, పాదాలకు అధిదేవత విష్ణువు. పాదములకు అధిదేవత విష్ణువు అండి. తర్వాత మర్మాంగాలు ఉన్నాయండి. ఈ మర్మాంగాలకి అధిదేవత ఎవరయ్యా అంటే ప్రజాపతి. ఎవరైతే ప్రజాపతి ఉంటాడో ఆ ప్రజాపతి అధిదేవత అవుతాడండి. పాయువు, పాయువు అండి. పాయువుకి అధిదేవత ఎవరంటే మిత్రుడండి. పాయువుకి అధిదేవత మిత్రుడు. ఓకేనండి. ఈ విధముగా మనకి అధిదేవతలు అని మనకి కనిపిస్తూ ఉన్నాయన్నమాట అండి, అధిదేవతలు. ఓకేనండి. భాగవతంలో మనకి అధిదేవతలు కనిపిస్తూ ఉన్నారన్నమాట. సరే, అయితే మనకు ప్రథమ స్కంధంలో ఏం చెప్పుకున్నామంటే వ్యాస భగవానుడు భాగవతాన్ని రచించాడు. ఓకేనండి. దీనిని ఎవరెవరు ఎలా మనకి ఇచ్చారో చెప్పుకున్నాం మనం. ఓకేనండి. ఎవరెవరు చేత ఇది చెప్పబడిందో చెప్పుకున్నామండి. మైత్రేయుడు విదురుడు చెప్పాడని చెప్పుకున్నాం. విదురుడేమో విదురుడేమో సనత్కుమారుడు, మైత్రుడు విదురుడు చెప్పాడు. వాసుదేవుడు సనత్కుమారుడు చెప్పాడు. సనత్కుమారుడు సాంఖ్యాయనుడు చెప్పాడు. సాంఖ్యాయనుడు పరాశరుడు చెప్పాడు. పరాశరుడు బృహస్పతి చెప్పాడని చెప్పుకున్నాం. ఆ తర్వాత వ్యాస భగవానుడు తర్వాత సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుల వారికి చెప్పాడు అని చెప్పుకున్నాం మనం. అయితే ఇంతకీ ఈ సుఖ మహర్షికి ఎలా వచ్చింది? సుఖ మహర్షికి ఇది ఎవరు చెప్పారు అంటే సాక్షాత్తు వ్యాస భాగవతాన్ని వ్యాసుడే సుఖ మహర్షికి చెప్పాడండి. వ్యాసుడు తన పుత్రుడు శిష్యుడు అయినటువంటి సుఖ మహర్షికి చెప్పడం జరిగింది. ఓకేనండి. ఈ సుఖ మహర్షి భాగవతాన్ని పరీక్షిత్ మహారాజుల వారికి చెప్పారు. సరే, అయితే ఈ భాగవతం ప్రకారంగా చూసుకుంటే శ్రీమన్నారాయణుడు అవతారాలు 21 అవతారాలు కనిపిస్తూ ఉన్నాయండి. 21 అవతారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయండి. ఏమిటా ఆ 21 అవతారాలు చూద్దామండి. శ్రీమన్నారాయణ యొక్క అవతారాలండి. 1వ అవతారం అండి. శ్రీమన్నారాయణ 1వ అవతారం ఏంటంటే బ్రహ్మ అవతారము. సాక్షాత్తు విష్ణుమూర్తే బ్రహ్మ, అంతేకాని తన కుమారుడే కదండి, బ్రహ్మ అవతారం అండి. ఆ తర్వాత ఆయన యజ్ఞ వరాహమూర్తిగా జన్మించాడండి. యజ్ఞ వరాహమూర్తి అంటారు. యజ్ఞ వరాహమూర్తి అండి. ఇది 2వ అవతారం అండి. తర్వాత 3వ అవతారం ఎవరు అంటే నారద అవతారం అండి. నారదుడు అంటే ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నారదుడు. సాక్షాత్తు మహావిష్ణువే నారదుడండి. తర్వాత అండి
నరనారాయణులండి. నర నారాయణులు వీళ్ళే కృష్ణుడు అర్జునుడిగా మనం భారతంలో చెప్పుకుంటామండి. 5వ అవతారం అండి కపిల మహర్షి అవతారం అండి. ఈ కథలన్నీ చెప్పుకుంటాం మనం. కపిల మహర్షి అవతారంలో వచ్చారండి. 6వ అవతారం అండి దత్తాత్రేయ స్వామి అండి. దత్తాత్రేయుడు ఎవరండి అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే దత్తాత్రేయుడిగా వచ్చాడండి. తర్వాత యజ్ఞరూపుడు అనే అవతారంతో వచ్చాడండి. ఆయన పేరు యజ్ఞమూర్తి లేదా యజ్ఞరూపుడు, ఎలా అన్నా ఒకటేనండి, యజ్ఞరూపుడు అండి. తర్వాత 8వ అవతారం అండి వృషభదేవుడు. మొత్తం 21 అవతారాలండి వృషభదేవుడు అండి. 9వ అవతారం అండి 9 పృథు మహారాజు అండి. పృథు మహారాజు. ఈ పృథు మహారాజు వలనే భూమిని పృథ్వీ అంటారండి. ఆ కథ చెప్పుకుందాం మనం. తర్వాత 10వ అవతారం అండి మత్స్యావతారం అండి. మత్స్యావతారం మనం సహజంగా దీనిని 1వ అవతారంగా చెప్పుకుంటాం, దశావతారాలు అయితే. తర్వాత అండి 11వ అవతారం అండి 11 కూర్మావతారం అండి. కూర్మావతారం ఓకేనండి. మనం మత్స్యావతారం 1గా చెప్పుకుంటాం, కూర్మావతారం 2గా చెప్పుకుంటాం దశావతారాల్లో అయితే. సరే 11 అయిపోయిందండి. 12వదండి ధన్వంతరి అవతారం అండి. ధన్వంతరి ఎవరండి? ధన్వంతరి అంటే క్షీరసాగర మథనంలో అమృత భాండాన్ని తెచ్చింది ధన్వంతరి అండి. ఆ తర్వాత అప్పుడే మోహిని అవతారం ఎత్తాడండి. మోహిని శ్రీమన్నారాయణ మోహినిగా వస్తాడండి. తర్వాత వరాహస్వామి అండి. వరాహ అవతారం మనం ఏం చెప్పుకుంటాం? 1 మత్స్యావతారం, 2 కూర్మావతారం, 3 వరాహ అవతారం అని చెప్పుకుంటాం మనం. తర్వాత అండి 15వ అవతారం నృసింహ అవతారం అండి. నృసింహ దీనినే మనం నారసింహ అవతారం అంటాము, నృసింహ అవతారం అంటారండి. తర్వాత వామన అవతారం అండి 16వది వామనుడు, వామన అవతారం. తర్వాత అవతారం అండి 17వది 17 పరశురామ అవతారం అండి, పరశురాముడు. తర్వాత 18వ అవతారం అండి వ్యాస భగవానుడు అండి. వ్యాసుడండి, సాక్షాత్తు వ్యాసుడు కూడా శ్రీమన్నారాయణుడు అని చెప్పుకున్నాం. 19వ అవతారం అండి శ్రీరామావతారం అండి, రాముడు. తర్వాత 20వ అవతారం బలరామకృష్ణులు. ఒక్క బలరాముడే కాదు, ఒక కృష్ణుడే కాదు, బలరామకృష్ణులుగా వచ్చారండి. 20వ అవతారంగా చెప్పుకుంటున్నారు. 21వ అవతారం ఏంటంటే బుద్ధ అవతారము. బుద్ధుడు అంటే సాక్య భూపాలుడు బుద్ధుడు. ఆ బుద్ధుడు కాదు, ఈ బుద్ధుడు వేరు, ఆ బుద్ధుడు వేరు. ఓకేనండి. తర్వాత బుద్ధుడు, బుద్ధుని భార్య యశోధర, బుద్ధుడికి యశోధరికి జన్మించిన వాడు రాహులుడు, సాక్య భూపాలుడు. వీళ్ళు కాదు, ఆ బుద్ధుడు కాదు, ఈ బుద్ధుడు వేరు. ఓకేనండి. ఇది బుద్ధావతారం 21వదండి. తర్వాత 22వ అవతారం ఇందులో చెప్పలేదు, చెప్పకనే మామూలుగా చెప్పాడు. 22వ అవతారం ఉంటుంది, ఆ కథలు ఇందులో ఉండవు. 22వ అవతారమే కల్కి అవతారము. కల్కి అవతారంగా మనకి తర్వాత స్వామి కనిపిస్తారు. ఇవండి అవతారాలు. ఇంకొకసారి 1 బ్రహ్మ, 2 యజ్ఞ వరాహమూర్తి, 3 నారద, 4 నరనారాయణ, 5 కపిల మహర్షి, 6 దత్తాత్రేయో, 7 యజ్ఞ రూప, 8 వృషభదేవ, 9 పృథు, 10 మత్స్యావతారము, 11 కూర్మ, 12 ధన్వంతరి, 13 మోహిని, 14 వరాహ, 15 నృసింహ, 16 వామన, 17 పరశురాముడు, 18 వ్యాసుడు, 19 శ్రీరామచంద్రమూర్తి, 20 బలరామకృష్ణుడు, 21 బుద్ధావతారము. రాబోయే 22వ అవతారం ఏదయ్యా అంటే అది కల్కి భగవానుడు అవతారము. కల్కి అవతారము ఇది ఎప్పుడు వస్తుంది అంటే కలియుగం ముగిసిపోయిన సమయంలో ఈ అవతారం వస్తుంది. ఇంకా ఇది కలియుగే ప్రథమ పాదే అంటాం. ఇది కలియుగం ప్రథమ పాదం. ఇంకా 2వ పాదం ఉంది, 3వ పాదం ఉంది, 4వ పాదం ఉంది.
కలియుగంలో 4వ పాదం చివరిలో కలికి భగవానుల వారు వచ్చి అప్పుడు మళ్ళా సృష్టి అంతా అయిపోతుంది. వాటాలో అంటే రూపాయిలో 3 వాటాలు పోతుంది, ఒక పావలా వాటా మాత్రమే మిగులుతుంది, 25% మిగులుతుంది. మళ్ళా సత్యయుగము అనేది ప్రారంభం అవుతుంది. మళ్ళా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని, మళ్ళా ఆదివారం వచ్చినట్టుగానే మళ్ళా కృతయుగం అనేది వస్తుందన్నమాట. ఇది మనకు అవతారాలండి. అయితే ఇందులో మనం కొన్ని విషయాలు చూద్దాం. వశిష్ఠుల భగవాన్ ఉన్నారండి, వశిష్ఠుడు. ఓకేనండి. అయితే ఈ వశిష్ఠ భగవానుడి యొక్క కొడుకు పేరు శక్తి అండి. వశిష్ఠుని కొడుకు పేరు శక్తి. శక్తి కొడుకు పేరు పరాశరుడు అండి. శక్తి కొడుకు పేరు పరాశరుడు. ఈ పరాశరుడు కొడుకు పేరు ఏం పేరయ్య అంటే వ్యాసుడు. ఓకేనండి. ఇది వశిష్ఠుడు భగవానుడు. వశిష్ఠుడు తెలుసు మనకి. వశిష్ఠులు రాముని యొక్క కులగురువు వశిష్ఠులు భగవానుడు అండి. అయితే వశిష్ఠుల వారి యొక్క కుమారుడి పేరు శక్తి. శక్తి కొడుకు పేరు పరాశరుడు. పరాశరుడు కొడుకు పేరు వ్యాసుడు. వ్యాసుడు చేతే భాగవతం రాయబడింది అనమాట అండి. అయితే తర్వాత అండి పరీక్షిత్ మహారాజు గురించి చెప్పుకుంటున్నామనండి. ఇంతకీ పరీక్షిత్ మహారాజు పేరు పరీక్షిత్తేనా అంటే పరీక్షిత్కి ఎందుకు ఆ పేరు వచ్చిందో మనం భారతంలో చెప్పుకున్నాం. మళ్ళా సూక్ష్మంగా చెప్తాను. అశ్వత్థామ తన బ్రహ్మనామక శిరోహస్త్రాన్ని ప్రయోగించాడు. అది వచ్చి ఉత్తర గర్భాన్ని తగిలింది. ఉత్తర గర్భంలో ఉండే శిశువు మరణించబోతూ ఉంటే శ్రీమన్నారాయణుడు కృష్ణ భగవానుడు చక్రం వేసి అడ్డుపడ్డాడు. అంటే ఆయన గర్భంలో ఉండగానే పరీక్షించబడ్డాడు కనుక పరీక్షిత్తు అని పేరు పెట్టారు. ఎవరికి? ఉత్తర అభిమన్యుల కుమారుడికి. కానీ ఆయనకి ఇంకో పేరుంది. ఆయన పేరు ఏంటంటే విష్ణురాతుడు. విష్ణురాతుడు. ఈ పేరు ఎందుకయ్యా వచ్చింది పరీక్ష మహారాజుకి అంటే విష్ణు చేత, విష్ణు చక్రము చేత రక్షించబడ్డాడు ఆయన కనుక ఆయనను ఏమంటారంటే విష్ణురాతుడు అని అంటారనమాట అండి. ఆ తర్వాత మనకు ప్రథమ స్కంధంలో ఇంకా ఏ కథ కనిపిస్తుందంటే గాంధారి ధృతరాష్ట్రుల కథ కనిపిస్తుందండి. ప్రథమ స్కంధంలో గాంధారి ధృతరాష్ట్రుల కథ ఏంటంటే గాంధారి ధృతరాష్ట్రులు తను ఇంట్లో నుంచి చెప్పకనే వెళ్ళిపోతారండి వాళ్ళు. ఎందుకంటే పాండవులు చాలా ప్రేమగా చూస్తారు. నా పుత్రులు ఉన్నా ఇంత ప్రేమగా చూడలేదు, గతంలో చూడలేదు, ఇప్పుడు కూడా చూడరు వాళ్ళు. కానీ పాండవ ధర్మరాజు భీమాదులు మమ్మల్ని ఇంత ప్రేమగా చూస్తున్నారు కనుక మనం అక్కడ ఉండకూడదు, మనం వాళ్ళకి అన్యాయం చేశాం అని చెప్పేసి వాళ్ళు ఒకరోజు రాత్రి వెళ్ళిపోతారు, అరణ్యాలకు వెళ్ళిపోతారండి. సరే, అయితే అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే గంగా నది కొంతకాలం అరణ్యవాసంలో ఉంటారు. ఆ కథంతా కట్ చేసేయండి. అక్కడ గంగా నది 7 పాయలుగా చీలిన చోటు ఉంటుందండి. గంగా నది 7 పాయలుగా చీలిన చోటుని సప్తస్తోత్ర అంటారండి. సప్తస్రోత అంటారు. సప్తస్రోత. ఈ సప్తస్రోత అనే ప్రాంతంలో అంటే గంగా నది 7 సప్త అంటే 7 కదండి, 7 పాయలుగా విడిపోయిన చోటులో వారు ప్రాణత్యాగం చేస్తారు. ఎవరంటే గాంధారి ధృతరాష్ట్రాదులు. ఓకేనండి. తర్వాత అండి విదురుడు చూద్దామండి. విదురుడు ప్రభాస తీర్థంలో ప్రాణత్యాగం చేస్తాడండి. విదురుడు ప్రభాస తీర్థంలో ఆయన ప్రాణత్యాగం చేయడం మనకి భాగవతంలో కనిపిస్తుంది అనమాట అండి. అయితే ఇప్పుడు కలిపురుషుడు వస్తాడండి. కలిపురుషుడు వస్తే ఆ కలిపురుషుడు ఈయన చూసి భయపడతాడండి. పరీక్షిత్ మహారాజును చూసి భయపడతాడనమాట. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు, యజ్ఞ యాగాదులు చేస్తున్నాడండి. అయితే కలిపురుషుడు భయపడతాడు. అప్పుడు కలిపురుషుడు శరణు వెడుతాడు ఆయన్ని. సరేనయ్యా, నీవు ఎక్కడ ఉంటావంటే
నా రాజ్యంలో ఉండవద్దు. సరే ఎక్కడుంటావయ్య అంటే ఎవరైతే జూదం ఆడుతారో వారి దగ్గరికి వెళ్ళి ఉండు అని చెప్తాడండి. తర్వాత ఎవరైతే మద్యం సేవిస్తారో ఆ మద్యం సేవించిన వారి దగ్గర నీవు ఉండు. తర్వాత ఎవరైతే జీవహింస చేస్తారో వారి దగ్గర ఉండు, లేదా స్త్రీ హత్య చేస్తారో వారి దగ్గర ఉండు. జీవహింస చేసిన వారి దగ్గర ఉండు, స్త్రీ హత్య చేసిన వారి దగ్గర నీవు ఉండు. తర్వాత అంటే జూదము, మద్యపానము, జీవహింస, స్త్రీ హత్య ఇట్లాంటి పాప కర్మలు చేస్తారే వాళ్ళ దగ్గర ఉండవయ్యా అని పరీక్షిన్ మహారాజు కలిపురుషుణ్ణి ఆదేశించాడు. అప్పటి నుంచి కలిపురుషుడు ఈ చోట్లలో ఉంటున్నాడనమాట అండి. ఈ విధంగా మనకి ప్రథమ స్కంధం అనేది సూక్ష్మంగా పూర్తయింది. మనం 12 స్కంధాలు చెప్పుకున్న తర్వాత ఏం చేస్తామంటే టోటల్గా భాగవతం కథని కొన్ని పాత్రల్ని ఆఖరిని పరిచయం చేస్తాను. ఓకేనండి, ధన్యవాదములు. తర్వాత మనం ద్వితీయ స్కంధం చెప్పుకుందాం.